ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసాను. వర్షాలు పడుతున్నాయి. అందరూ జాగ్రత్త అండి. ఈ సీజన్‌లో ఇంకా వెదర్ రిపోర్ట్‌లో ఒక 1 వీక్ వరకు వర్షాలు పడతాయని చెప్పారు. ఇంత కూల్ క్లైమేట్‌లో మనకిష్టమైంది అమ్మ చేసి పెడితే ఎలా ఉంటది చెప్పండి? అదేనండి నాకిష్టమైన చికెన్ ఫ్రై అనమాట. అమ్మ చేస్తుంది. మా నాన్న తీసుకొచ్చారు. అది నీట్‌గా క్లీన్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటి స్పెషాలిటీ అంటే బాయిలర్ కోడినే బాగా కాల్చేసి కొట్టించుకొని తీసుకొని వచ్చారనమాట మా నాన్న. వాటన్నిటిని నీట్‌గా క్లీన్ చేస్తుంది అమ్మ. 2-3 టైమ్స్ క్లీన్ చేస్తుంది. మరీ ఎక్కువగా రుద్దేసేసి కడగకూడదు. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్ పోతదనమాట. ఒక 2 టైమ్స్ నీట్‌గా పైపైన అలా క్లీన్ చేసుకోవాలి. నీట్‌గా ఆల్రెడీ క్లీన్ చేసి వాళ్ళు కాల్చేసి ఉంటారు. మళ్ళీ నీట్‌గా సపరేట్‌గా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని నీట్‌గా అమ్మ ఇలా తీస్తుంది. అట్ ది సేమ్ టైం మనము మొత్తం ఒకేసారి చేసుకోలేం కదా! అలానే ఎప్పుడు రోజు వెళ్ళి తెచ్చుకోలేం కదా! అందుకని కొంచెం బాక్స్‌లోకి తీసి పెడుతుందనమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది కదా! అందుకని బాక్స్‌లోకి అమ్మ మంచి మంచి కొన్ని పీసెస్ అనేవి బాక్స్‌లోకి తీసి పెడుతుంది. దెన్ ఆ తర్వాత ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఉన్న వాటిల్లో కొంచెం సాల్ట్ అంటే ఏంటి రాక్ సాల్ట్ అనమాట బాగా వేసేసి కొంచెం పసుపు అవన్నీ వేసేసిన తర్వాత అవి రెండే వేసేసి బాగా ఆవగిలి అంటారు, అంటే ఉడకబెడుతుంది అనమాట అమ్మ. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత మధ్యలో ప్రాసెస్ అనేది కొంచెం మిస్ అయింది. ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆ ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేస్తుంది. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం వేసుకొని తింటే మస్తు ఉంటుంది. దీంట్లో మసాలాలు వేయమండి. చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏం వేయము. ఓన్లీ సాల్ట్ అండ్ కారం మాత్రం వేస్తాం. డీప్ ఫ్రై చేస్తాం. చాలా బాగుంటుంది పప్పులు.